బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. ఆల్రెడీ బయట దేశం వెళ్ళేసి వచ్చాను. కువైట్కి వెళ్ళేసి వచ్చాను. చేశాను 1 ఇయర్ చేసి తర్వాత ఇండియాకి వచ్చాను. తర్వాత వెళ్ళలేదు, ఇండియాలోనే ఉన్నా. డిగ్రీ చేశాను. డిగ్రీ చేసి ఎంఎస్ ఆఫీసు, టాలీ అన్ని చేసినా కూడా ఏ జాబు చేయలేదు. ట్రై చేయలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయలేదు. బ్యాంక్ కోచింగ్ కూడా చేశాను. బ్యాంక్ కోచింగ్ వచ్చేసి మా ఫాదర్ కోసం అనేసి చేశాను. ఎగ్జామ్స్ కూడా రాశాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎప్పుడు కూడా ఒక కంపెనీలో వర్క్ చేయాలి, ఒకరి కింద వర్క్ చేయాలి అనే మెంటాలిటీ నాకు లేదు. నా ఓన్ గా నేనే చేయాలా, నలుగురికి హెల్ప్ చేయాలి అని ఈ ఆలోచనతోనే ఉన్నాను. కానీ హౌస్ వైఫ్ గానే ఉన్నాను. తర్వాత వచ్చేసి రొంపిచెర్లకు వచ్చిన తర్వాత మేము వచ్చి 3 ఇయర్స్ అయింది. మా హస్బెండ్ కువైట్ లోనే ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. ఇంకా ప్రెగ్నెంట్ టైంలో ఏం వర్క్ చేయలేం కాబట్టి హౌస్ వైఫ్ గానే ఇంట్లోనే ఉండిపోయాను. తర్వాత చిన్న బాబు పుట్టిన తర్వాత 5 మంత్స్ కి నేను కూడా, మా హస్బెండ్ ఒక్కరే కష్టపడుతున్నారు. ఒక్కరు కష్టపడి హౌస్ లో అందరూ ఎలా మనము ఇంట్లో జీవనం సాగించాలి అనే ఆలోచనతో ఖచ్చితంగా నేను ఏదో ఒక బిజినెస్ చేయాలి అని చెప్పి డబ్బు తెచ్చి బయట తెచ్చి ఇంట్రెస్ట్ తెచ్చి డబ్బు పోగొట్టడం అయింది. బిజినెస్ పెట్టడం అయింది. బిజినెస్ లో లాస్ రావడం అన్ని జరిగిపోయినాయి. వద్దు అనుకునేసి ఇంట్లోనే చిన్నగా పెట్టుకున్నాను. బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ ఇంట్లోనే పెట్టుకొని కంటిన్యూ చేసుకుంటున్నాను. కస్టమర్స్ ని కొంతమందిని కస్టమర్స్ అనేది కాంటాక్ట్స్ తీసుకొని డైలీ కస్టమర్స్ అనే వాళ్ళు వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. నాకొచ్చి వెస్టేజ్ లోకి అవకాశం ఇచ్చింది మాత్రం సుబ్బమ్మ మేడం, ఆ రొంపిచర్లని మేడం వాళ్ళది. వాళ్ళు వచ్చేసి కడప నేటివ్ ప్లేస్, కానీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఆ మేడం పరిచయం అవ్వడంతో చెప్పారు వెస్టేజ్ గురించి, యూట్యూబ్ లో చూడమన్నారు. కానీ నేను చూడలేదు, కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను, చూడలా. కానీ ఒక రోజు మా అక్క వచ్చేసి ఇందులో జాయిన్ అయింది అని అనేసరికి, మా అక్కే జాయిన్ అయింది, మనం ఎందుకు వెస్టేజ్ లోకి ఎంటర్ అవ్వకూడదు అనే ఆలోచనతో నేను ఆ అక్కను అడిగాను. ఆ అక్క ఏమీ మాట్లాడలేదు. 2-3 డేస్ చూసింది. సుబ్బమ్మ మేడం వచ్చి 2-3 డేస్ చూసి డైరెక్ట్ గా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి డైరెక్ట్ గా అప్పటికప్పుడు ఐడి చేశారు. అయినా కూడా నాకు కొద్దిగా డౌట్ గా ఉన్నింది. ఏమో జాయిన్ అయిపోయాము, ఏం జరుగుతుందో ఏమో అనుకున్నాను. జాయిన్ అయిన 1 వీక్ లోనే తిరుపతిలో సౌజన్య మేడంది మీటింగ్ ఉన్నింది. మీటింగ్ కి రమ్మని చెప్పారు. ఎలాగో ఖాళీగానే ఉన్నామనేసి మీటింగ్ వెళ్ళాను తిరుపతికి. మీటింగ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంతో మంది, నేనన్నా చదువుకున్నా, చదువు రాని వాళ్ళు కూడా మీటింగ్కి వచ్చి స్టేజ్ పైన అందరి ముందు ప్రశంసలు పొందుతా ఉంటే, చదువుకున్నాను, నాకు కూడా కొద్దిగా టాలెంట్ ఉంది కదా, మనం ఎందుకు చేయకూడదు? చదువు లేని వాళ్ళు ఇంట్లో వంటింటికి అంకితమైన వాళ్ళే ఇంత ఈ రోజు ఈ స్టేజ్ పైన ఇంత అందరి ముందర ఇంత గౌరవంగా సన్మానం పొందుతున్నారు. మనం కూడా నలుగురికి ఉపయోగపడేలాగా, నలుగురికి తెలిసేలాగా చెప్పి మనం కూడా ఇలాగా ఎందుకు చేసుకోకూడదు అనేసి సౌజన్య మేడం స్పీచ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆలోచించి, ఇది జెన్యున్ గా ఉంది, ఇది నమ్ముకుంటే మనకి ముందులో లైఫ్ అనేది ముందు బాగుంటుంది అని ఆలోచించి వెస్టేజ్ లో నమ్మకం నాకు అప్పుడు వచ్చి వెంటనే నేను నా కింద ఇద్దరిని జాయిన్ చేపిచ్చి, నేను 100 PV చేసి వాళ్ళకి నా మనీ, నా ఓన్ మనీ పెట్టి వాళ్ళిద్దరికి 60 PV చేసి 8% అచీవ్మెంట్ చేశాను 1 మంత్ కంప్లీట్ కాకముందే. తర్వాత వచ్చేసి దీంట్లో మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేడం ఒక్కటే చెప్పారు, సౌజన్య మేడం. ఆ మేడం హౌస్ వైఫ్ అయ్యుండి కూడా వాళ్ళ సారు బయట మన సేమ్ నా పొజిషన్, ఆ మేడం కూడా బిజినెస్ పెట్టి లాస్ అయిపోయి చెప్పినప్పుడు, ఆ మేడం స్పీచ్ చెప్పినప్పుడు, మేడం కూడా నా లాగానే, నా లైఫ్ లాగానే ఆ మేడం కూడా అన్ని అనుభవించి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చారు. మనం కూడా బిజినెస్ పెట్టినాము, లాస్ అయిపోయినాం, మనకి దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చినారు, ఈ ఛాన్స్ ని మనం వదులుకోకూడదు. ఈ ఛాన్స్ వదులుకుంటే ఇంకా మనకు లైఫ్ ఉండదేమో, ఇది దేవుడు నాకు ఇచ్చిన మరో ఛాన్స్ ఏమో అని నాకు ఆ రోజు నమ్మకం కలిగింది. వెస్టేజ్ లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి 8% అచీవ్మెంట్ చేశాను. ఈ రోజు 4th టైం జూమ్ మీటింగ్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి.
ఉద్యోగం ఏదైనా కూడా కానీలేండి, ఇప్పుడు నేను చదువుకున్నాను, ప్రైవేట్ అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ ఎంత పెద్ద ఉద్యోగం అయినా కానీ ఒకరి కింద బానిసత్వంగానే బతకాలి. అదే మనం ఓన్గా, మనం ఓనర్గా ఫీల్ అయ్యి చేసుకునేదైతే మనం ఒకరికి దగ్గర బానిసత్వం లేకుండా స్వతంత్రంగా చేసుకోవచ్చు. వెస్టేజ్ అలాంటిది. మనం బయట డబ్బులు తెచ్చి ఇంట్రెస్ట్ తెచ్చి వ్యాపారం చేయడం కన్నా వెస్టేజ్ లో తీసుకొని నలుగురికి షేర్ చేసి దాని వల్ల ఉపయోగం నలుగురికి చెప్పి నలుగురికి షేర్ చేయడం వల్ల మనకు ఏ బానిసత్వం అవసరం లేకుండా స్వతంత్రంగా బతికే హక్కు అనేది గౌతమ్ బాలి గారు మనకి ఇచ్చిన అవకాశము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ, నేను తిరుపతికి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ ఒక 200 మెంబర్స్ ఉంటే 200 మెంబర్స్ లో 150 మెంబర్స్ హౌస్ వైఫ్సే ఉన్నారు. లేడీస్, ఓన్లీ లేడీస్, ఉమెన్సే ఉన్నారు. జెంట్స్ చాలా చాలా తక్కువ ఉన్నారు జెంట్స్. ప్రతి ఒక్కరు లేడీసే, చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. వాళ్ళకందరికీ అంత నమ్మకం ఉన్నప్పుడు మనం ఎందుకు నమ్మకూడదు? ఇందులో జెన్యూన్ లేకపోతే ఈ వరకు ఎప్పుడో, జెన్యూన్ అనేది లేకపోతే వెస్టేజ్ లో ఎప్పుడో ఎత్తేసింటారు కదా. జెన్యూన్ ఉంది కాబట్టి ఇంతవరకు నిలబడింది. గౌతమ్ బాలి సారు ఇంత దూరం తెచ్చారు. ప్రతి ఒక్కరూ స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇవ్వాలి. దీంట్లో తక్కువ ఎక్కువ అని భేదాలు లేదు. ప్రతి ఒక్కరూ సమానమే అని ఆయన మనకిచ్చిన అవకాశం. మన అందరికీ గాడ్ అంటే ఆయనే అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఎవరి జీవితంలో కూడా ప్రతి చిన్న గెలుపు ఎవరికైనా ఉంటాది. ఒక గెలుపు అనేది వచ్చినప్పుడు అది ప్రయాణంలో ఒక కొత్త ఆశలాగా ఉంటుంది. ఒక ఆశ అనేది చిగురిచ్చినట్టు మన గెలుపు అనేది ఒక చిన్న ఆశ అనేది చిగురిస్తా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఎప్పుడు కూడా. ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా నేను 8% అచీవ్మెంట్ చేశానంటే నా కింద ఉండే వాళ్ళు డౌన్ లైనర్స్ కూడా నేను నమ్మకంగా చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర మనీ లేదు అని వెనకడికి వేసామనుకోండి, ఫ్యూచర్ లో మనం ఒక 2-3 మంత్స్ అయిపోయిన తర్వాత మీ డౌన్ లైనర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు వాళ్ళు కొద్దిగా మీకంటే కొంచెం డెవలప్ అయ్యి వాళ్ళు 8% అచీవ్మెంట్ చేసి వాళ్ళు రేపటి రోజున నేను ఇలా జూమ్ చెప్పేటప్పుడు వాళ్ళు కూడా జూమ్ చెప్పేటప్పుడు మీకు అనిపిస్తుంది మన డౌన్ లైనరే మనకంటే బాగా స్ట్రాంగ్ గా నమ్మి దీంట్లో చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేసుకోలేదు అని అప్పుడు ఫీల్ అవ్వడం కన్నా ముందుగానే ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరు దీంట్లో ఎవరు కూడా వెస్టేజ్ లో ఫస్ట్ మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే, అప్లైనర్ ని ఏదైనా ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి, భయపడద్దండి. ఎవరు కూడా అప్లైనర్ మిమ్మల్ని డౌన్ లైనర్ గా మీరు ఉన్నారంటే అప్లైనర్ హెల్ప్ తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఈ వెస్టేజ్ లో అన్ని టీములు నాకు తెలియదు కానీ వింజమూరు టీం మాత్రం ఒక ఫ్యామిలీ లాగా దూసుకుపోతుంది. ఇలాగే ముందుకు దూసుకుపోతుంది కూడా. ప్రస్తుతానికైతే నేను వచ్చిన 1 మంత్ నుంచి నేను గమనించిన వరకు వెంజమూరు టీం అనేది రొంపిచెర్లలో వరకు చాలా ఫాస్ట్ గా ఉంది, గ్రో అప్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కూడా అని ఇంట్లో ఇప్పుడు మనకి ఇష్టం లేకుండా ఎవరైనా మన ఇంట్లో పేరెంట్స్ ఉండారు, ఇప్పుడు చదువుకునే వాళ్ళైనా సరే పెళ్లి చేసుకున్న వాళ్ళైనా కానీ మనకి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చేసుకుని ఉంటారు. చేసుకున్న వాళ్ళు మీ మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకున్న తర్వాత మీ లైఫ్ అనేది చేంజ్ ఉంటుంది. ఎవరికైనా కూడా పెళ్ళైన తర్వాత, చేంజ్ అయిన తర్వాత మన లైఫ్ చేంజ్ అయింది. ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ రేపు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు ఉంటే మేము చదువుకున్నాము, చదువుకునే దానికి నాకు ఎలాగో నేను జీతం ఏ జాబ్ చేయలేదు, ఇంట్లో ఉండి నలుగురికి ఉపయోగపడేలాగా మేము ఇలా మనం చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళల్లో మార్పు అనేది రావాలి. ఎవరైనా కూడా కొంతమంది చాలా వరకు మేము వెళ్ళిన చోట మా ఇంట్లో ఒప్పుకోరు మేడం, మా నాన్న తిడతాడు మేడం, మా హస్బెండ్ అరుస్తారు మేడం. అవన్నీ అవి సిల్లీ కారణాలు, నాకు తెలిసినంత వరకు సిల్లీ కారణాలు. మా ఆయన కూడా అన్నాడు, వెస్టేజ్ లో నేను ఒక దాంట్లో ఐడి తీసుకున్నాను, దాంట్లో బాగుంటుందంట అంటే నువ్వు అన్ని మాటలు చెప్తావు, చేసేది ఏం లేదు, బిజినెస్ పెట్టి లాస్ అయింది అన్నాడు. సరేలే అలాగే అనుకోండి. రేపనే రోజు నాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, నాలో తప్పు ఉంది కాబట్టి నేను ఈ రోజు ఏం మాట్లాడనని చెప్పాను. సిల్లీ కారణాలకంతా వెనకడుగు వేయద్దండి ఎవరు కూడా. ఒకసారి వెస్టేజ్ ఆల్రెడీ లాస్ట్ టైం నేను చెప్పాను, ఒకసారి 100 సార్లు ఆలోచించి
వెస్టేజ్ లోకి అడుగు పెట్టండి. 100 మంది వెనక్కి లాగినా వెనక్కి వెళ్ళొద్దని నేను ఆల్రెడీ చెప్పేశాను నేను. కాబట్టి చాలా మంది వెనకాల ఎన్నెన్నో అనుకుంటా ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. ఓపిక ఉండాలి. ఓపిక పడితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్కటి అనేది నేర్చుకుంటారు. నేను ఇంతకు ముందు నాకు తెలిసే లేదు, అస్సలు నాకు ఏం తెలియదు. కనీసం బయట నేను ఎప్పుడు కోవిడ్కి వెళ్ళి వచ్చిన తర్వాతనే నాకు 4 విషయాలు తెలిసేవి. తర్వాత కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లు తప్పితే వేరే లోకం తెలిసే లేదు. ఈ రొంపిచర్లకు వచ్చి వెస్టేజ్లకు వచ్చి 4 చోట్ల తిరిగి నలుగురికి ప్రోడక్ట్ గురించి షేర్ చేసి చెప్తా ఉంటే అప్పుడు అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి నాకు తెలీదు. ఒకప్పుడు మా తమ్ముడు చేస్తా ఉన్నాడు కానీ మా బ్రదరు మార్కెటింగ్ అంటే ఏంది, అమ్ముకోవాలనా, ఇంటింటికి పోయి అమ్ముకోవాలనా అనుకునేదాన్ని నేను. ఈ రోజు నేను ప్రోడక్ట్ ఎత్తుకొని వెళ్ళి డెమో చేసి నలుగురికి ప్రోడక్ట్ గురించి చెప్పి షేర్ చేస్తా ఉంటే దీంట్లో తప్పే నాకైతే తప్పు కనపడడం లేదు. చాలా వరకు ఏం మేము ఇంటింటికి పోయి అడుక్కోవాలనా వాళ్ళని, చాలా వరకు నా వరకు నేను చెప్పిన వాళ్ళు నన్ను అన్ని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. నేను చాలా మందికి రిఫర్ చేశాను. శాలరీ ఎంత అని అడిగినారు ఫస్ట్. శాలరీ శాలరీ ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. ఎవరికైనా జాబ్ చేసే వాళ్ళకి శాలరీ వస్తే ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు ఒక్క 50,000 శాలరీ వచ్చినా కూడా ఇప్పుడు ఉండే ఈ జనరేషన్ లో ఒక ఫ్యామిలీకి 50,000 శాలరీ వస్తే వాళ్ళకి ఈఎంఐలు, రూమ్ బాడుగలు, పిల్లల ఫీజులు అంట, ఇంట్లోకి ఫుడ్ అంతా పోను వాళ్ళకి ఏం మిగలదు. ఏం మిగులుతుంది? చాలా వరకు కూడా ఏం మిగలదు. కానీ వెస్టేజ్ లో మీరు చేసుకుంటే 3 తరాలకి యాడన్నా అసలు ఎక్కడైనా మన గవర్నమెంట్ అయినా ఇలాంటి ఒక స్కీమ్ అనేది ఉందా? ఇన్ని ఏళ్లలో ఇన్ని గవర్నమెంట్లు మారినా కూడా ఇలాంటి ఒక స్కీమ్ అనేది లేదు. కానీ గౌతమ్ బాలి గారు ఎంత జెన్యున్ గా ఆలోచించి 3 తరాలకు ఉపయోగపడేలాగా వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇచ్చారంటే ఆ దాన్ని మనము ఉపయోగించుకోలే గాని పాడు చేసుకోకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరికి అవకాశం అనేది గాని, అవసరం అనేది గాని, అవమానం అనేది గాని ప్రతి ఒక్కరికి జరుగుంటాయి. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుంటాయి. అవే మన జీవితంలో ఏం నేర్చుకోవాలనేది అవే నేర్పించేది మనకి, ప్రతి ఒక్కరికి కూడా. అవి నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి చిన్న అవసరానికి కూడా ఇప్పుడు ఒక హౌస్ వైఫే ఉంది. మనకు ఏదన్నా మన పర్సనల్ అవసరమే ఉంటది. ఒక 100 రూపీస్ కావాలి, ఎవరిని అడగాల? హస్బెండ్ అడగాల. లేదా హస్బెండ్ ఇవ్వకపోతే ఫాదర్ నో మదర్ నో అడగాల. లేదంటే రిలేటివ్స్ ని అడగాల. అప్పు చేయాలి, తీసుకుంటాం. మన చాలా వరకు కూడా ఈ అవసరానికి తీసుకునే వాళ్ళు ఉండారు. ఎక్కువ వృధా ఖర్చులు చేయడం కోసం తీసుకునే వాళ్ళు ఉండారు. అప్పు చేసేవాళ్ళు వృధా ఖర్చులు చేసేదానికి అప్పు చేసే బదులు వెస్టేజ్ లో పెట్టండి. తీసుకొచ్చి అది ఒక వెస్టేజ్ లో పెడితే, మనీ అనేది వెస్టేజ్ లో పెడితే, ఇప్పుడు బయట చెప్తా ఉంటారు కదా, ఒక దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పెరుగుతూ పోతుంది, పెరుగుతూ పోయే కొందరికి మన లైఫ్ బాగుంటుంది అంటారు కదా. వెస్టేజ్ కూడా అంతే. అప్పు తెచ్చినారా వెస్టేజ్ లో పెట్టండి. పెట్టే కొద్దీ మీకు ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుంది కదా. బయట ఆ న్యూస్ లో చెప్తారు, టీవీలో చెప్తారు, దీనిపైన పెట్టండి, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు 3 ఇయర్స్ తర్వాత మంచి లాభాలు ఉంటాయి, మీరు ఫ్యూచర్ లో బాగా హ్యాపీగా ఉండేయచ్చు అంటారు. అదేదో వెస్టేజ్ లోనే ఇన్వెస్ట్ చేయండి. ప్రోడక్ట్ తీసుకోండి, మీ ఇంట్లోకి తీసుకోండి, వాడండి, నలుగురికి షేర్ చేయండి. ఈ రోజు మండే మాకు ఇక్కడ సంత వెళ్తే చాలా మందికి నేను గాను పేస్ట్ ఇచ్చాను. మా రిలేటివ్స్ ఆమెకి ఇస్తే ఆమె ఏమనిందంటే, ఇంతకు ముందు ఎక్కువ నాకు పెయిన్ చాలా ఉన్నింది, పన్ను నొప్పి ఉన్నింది, ఇది వాడుతా ఉన్నప్పటి నుంచి తగ్గింది మా, బాగుంది, చాలా బాగుండదు అని చెప్పింది. దీంట్లో జెన్యూన్ ఉంది. కొంతమంది ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు చాలా వరకు. ఫ్రెండ్స్, చెప్పేది వినండి. ఈ ప్రోడక్ట్స్ అనేది షేర్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటారా? ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల వాళ్ళకి ఏదన్నా అయితే మన మీదకి వస్తుందేమో, ఈ విధంగా భయపడుతున్నారు, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఏదన్నా అయ్యేటుకుంటే ఆల్రెడీ మేము ఉండే ఏరియాలో అందరికీ ఇచ్చాం కదా. ఈ వరకు చాలా కంప్లైంట్స్ రావాలి కదా మాకు. కానీ మమ్మల్ని మళ్ళీ రిటర్న్ అడుగుతున్నారు కదా.
సెకండ్ టైం కలిసినప్పుడు మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు, ఈ ప్రోడక్ట్ బాగుంది మాకు తెచ్చియండి అని అడుగుతున్నారు. మేము వెళ్ళిన ప్రతి చోట మన అందరూ చెప్పేది ఎందుకు తెలుసా, ఊరికనే చెప్తున్నారు. మీరు వెళ్ళాలా, మీరు నలుగురు దగ్గరికి వెళ్ళి చెప్తేనే కదా. మీరు చెప్పకుండానే ఇంట్లో తెచ్చి ప్రోడక్ట్ పెట్టేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏమైపోతుందో, నెక్స్ట్ మన మీద ఏదన్నా ఇబ్బంది వచ్చి పడుతుంది అనే ఆలోచన అనేది పెట్టుకుంటే మైండ్ లో మనం ఒకరికి షేర్ చేయలేం. మన దగ్గర పెట్టుకుంటే మన దగ్గరే ఉంటుంది. నలుగురికి షేర్ చేస్తే నలుగురికి మనం ఆరోగ్యాన్ని ఇస్తాం, అంతేగాని మనమేం వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తులు తీసుకోవడం లేదు, మన ఆస్తిని వాళ్ళకి రాసివ్వడం లేదు. వెస్టేజ్ లో మీరు ఎంత అన్నా అప్పు తెచ్చి మీరు పెట్టుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి, ఫ్యూచర్ లో డబుల్ కాదు త్రిబుల్ కాదు, దానికి మించి చూస్తారు వెస్టేజ్ లో. నేను వచ్చి 1 మంత్ అయింది, కానీ ఇన్ 1 మంత్ లో కూడా ఫస్ట్ టైం నేను వెస్టేజ్ లో 100 PV చేసినప్పుడు 270 రూపీస్ నాకు ఇన్కమ్. 1 మంత్ కంప్లీట్ కాకముందే 8% అచీవ్మెంట్ చేసినందుకు 750 రూపీస్ అనేది నాకు మళ్ళీ ఓచర్ వచ్చింది. నిన్న చూశాను, నాకు తెలియదు 750 రూపీస్ వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే 8% అచీవ్మెంట్ చేసిన దానికి 750 వచ్చింది. 1 మంత్ లో నేను 1000 అనేది ఓచర్ నాకు రిటర్న్ వచ్చినప్పుడు వెస్టేజ్ నుంచి, ఇంకా చేసే కొద్దీ నాకు ఇంకా వస్తుంది కదా. నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రావచ్చు, ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రావచ్చు కదా. మైండ్ లో మనం ఎప్పుడూ కూడా రెండు ఆలోచనలు పెట్టుకోకూడదు, ఒకటే ఆలోచన పెట్టుకోవాలి. దీంట్లో గెలుస్తామా రెండు ఉండకూడదు. గెలుస్తాము అని నమ్మినారా గెలుస్తారు ఖచ్చితంగా. మీ ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళని చిన్న చూపు చూసిన వాళ్ళు ఉంటారు, మగవాళ్ళనన్నా చూసుంటారో చూసుంటారో. మీరు పెళ్లి చేసుకుని వెళ్ళండి ఆడవాళ్ళకి, వాళ్ళ అత్తగారి ఇళ్లలో ప్రతి ఒక్కరు చిన్న చూపు చూసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు సలాం భయం మీరనేది చూపించి తర్వాత సలాం కొట్టాలి. చిన్న చూపు చూసినోడే మిమ్మల్ని చూసి సలాం కొట్టాలి. అది గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా భయపడరు. ఒకరికి ప్రోడక్ట్ షేర్ చేయడానికి భయపడరు, ఒకరికి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడరు. నెట్వర్క్ మార్కెటింగ్ అందరికీ తెలియాలి, తెలిస్తేనే కదా ఇప్పుడు వెస్టేజ్ గురించి నేను ఫీల్ అవుతున్నా, 1 మంత్ నుంచి ఫీల్ అవుతాను. ఇది 2004లో వెస్టేజ్ అనేది స్టార్ట్ అయినప్పుడు నాకు ముందే ఎందుకు పరిచయం కాలేదా అని నేను ఫీల్ అవుతున్నా. ఇన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేశాను, లేదంటే ఈ రోజు నేను వేరే వేరే రేంజ్ లో ఉండుంటాను అనే ఆలోచన నాకు చాలా టైం, అసలు చాలా సార్లు ఎంత టైం వేస్ట్ చేస్తుంటాను. మనం ఎంతో టైం వేస్ట్ చేసింటాం. ఇంకా మీదట వెస్టేజ్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక మీదట టైం అనేది వేస్ట్ చేసుకోవద్దని, మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దని. ఏ చిన్న టైం అయినా కానీ కాల్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకైనా కాల్ చేసి చెప్పండి. దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మీరు చెప్పే దాన్ని బట్టే వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది అంత ఆకర్షించబడాల, వాళ్ళు ఆకర్షించి మీకు మళ్ళీ కాల్ చేయాలా, ఇందులో ఇంత జెన్యూన్ ఉందా, మేము వస్తాము. అస్సలు ఎందుకు చెప్తారు, నేను తిరుపతికి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకొని వస్తా అంటే బస్సులో అగ్రికల్చర్ లో వర్క్ చేసే మేడం గారు ఒకరు నా మాటలకి ఇంప్రెస్ అయ్యారంట. నా మాటలకి ఇంప్రెస్ అయ్యి నా మొబైల్ నెంబర్ తీసుకొని కాల్ చేశారు, మీరు నెక్స్ట్ టైం తిరుపతికి వెళ్ళేటప్పుడు చెప్పండి నేను వస్తాను, మీరు నెక్స్ట్ టైం ప్రోడక్ట్ తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు చెప్పండి మేడం, ఖచ్చితంగా నేను వస్తాను, నేను తెలుసుకుంటాను, నేను ఐడి చేసుకుంటాను అన్నారు. ఓన్లీ నేను మాట్లాడిండే విధానాన్ని బట్టి. మనం చేసే పనిని ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు, ఏ పని అయినా కూడా. ఎందుకంటే ఒక దొంగతనం చేసినా ఫీల్ అవ్వాల, ఒకరిని మోసం చేసినా ఫీల్ అవ్వాల. మనం జెన్యున్ గా చేసేటప్పుడు చులకనగా చూడకూడదు. ఏదైనా వెస్టేజ్ లో పని అయినా కానీ వేరే ఇంకా ఏదైనా కూడా, ఎవరైనా కూడా ఏ పని చేసేది కూడా వాళ్ళ బ్రతుకు కోసమే చేస్తారు. అది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సార్ ఒక్క నిమిషం. మొన్న సుబ్బమ్మ మేడం గారు జూమ్ మీటింగ్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు నాకు. ఆ రోజనే కాదు, మామూలుగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏ డెమో చేయడానికి కానీ ఎవరికైనా షేర్ చేయడానికి వెళ్ళినప్పుడు అదే మాట చెప్తారు. మనం ఒక్కరోజు చికెన్ తెచ్చుకోలేదనుకుంటే
ఒక రోజు లేదా 2 రోజులు చికెన్ తెచ్చుకోలేదనుకుంటే ఆ డబ్బులు సేవ్ చేసుకుంటే మనకు ఒక ఆయిల్ టిన్ వస్తుంది మేడం. ఆ మాట ఎంత ఎంత బాగా చెప్తున్నారు మేడం తెలుసా? ఆయిల్ టిన్ వస్తుంది. అవును, చికెన్ తింటే ఏమొస్తుంది? ఈ వారం తిన్నారు కదా, నెక్స్ట్ వారం తినొద్దండి. నెక్స్ట్ వారం తినకుండా ఆయిల్ టిన్ తెచ్చుకోండి. ఆరోగ్యం ఇచ్చే దాని గురించే కదా చెప్తున్నారు. మనల్నేమి ఎవరు కూడా నాశనం చేయడం కోసం అయితే ఎవ్వరూ చెప్పరు. వెస్టేజ్ల వరకు అందరూ కూడా అమ్మాయిలైనా గాని అబ్బాయిలైనా గాని డబ్బుల కోసమే పని చేయరు. నేను అనుకుంటున్నా, డబ్బుల కోసమే పని చేస్తారని నేను అనుకుంటున్నా. పని చేయరు అనుకుంటున్నా. డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. నలుగురిలో మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాల. మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటేనే వాళ్ళకి, మనల్ని కాదన్న మనల్ని చులకనగా చూసిన వాళ్ళకి మనకు గట్టిగా సమాధానం ఇవ్వగలుగుతాం. చేస్తానా చేయలేనా, చేస్తానా చేయలేనా, దీంట్లో నేను నా వల్ల అవుతుందా అనే ఆలోచన లేకపోతే ఎవరు కూడా ఆ ఆలోచన అనేది తీసేసినప్పుడు దీంట్లో చేసుకుంటే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా కూడా ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరు కొత్త ఐడి తీసుకున్న వాళ్ళైనా గాని పాత ఐడి తీసుకున్న వాళ్ళని ఫస్ట్ ఇంట్లో ఆయిల్ చేంజ్ చేయండి, లైఫ్ చేంజ్ అవుతుంది. ఆయిల్ చేంజ్ చేసినారా లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. నేను చెప్తున్నాను కదండి. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. ఎట్లుంటాయి? ఒక సముద్రం లాగా ఉంటాయి. అన్ని కోరికలు ఉంటాయి. నేను అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలా, మా పిల్లలకి అట్టా చూసుకోవాలా, ఇట్ట చూసుకోవాలా. కోరికలు ఎన్ని కోరికలు ఉంటాయంటే అన్ని కోరికలు ఉంటాయి. కానీ అన్ని తీరవు కదా. సముద్రం లాంటి కోరికలు ఉన్నప్పుడు ఒడ్డుకి చేరేది మాత్రం ఒకటే అలే కదా. అన్ని అలలు చేరవు కదా, ఒక అలే చేరుతుంది కదా. కాబట్టి మధ్యలో ఉండే అలలకి ఆరాటంగానే ఉంటుంది. మనం కష్టపడి మనం సాధించుకుంటేనే మనం కావాలనుకునేటివన్నీ మనకు దక్కుతాయి. ఎప్పుడు కూడా మనం మధ్యలో వెళ్ళిపోదామంటే అవ్వదు. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ కూడా జెన్యున్ గా ఉంది కాబట్టి వెస్టేజ్ లో ప్రతి ఒక్కరూ చేసుకుంటే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరూ లైఫ్ అనేది చూస్తారు. మీరు అనుకున్న దానికన్నా గొప్పగా జీవిస్తారు ప్రతి ఒక్కరు. లేడీస్ దీంట్లో లేడీస్ చాలా మంది కూడా ఒకప్పుడు ఆడపిల్ల అంటేనే వద్దన్నారు. చాలా వరకు కూడా ఆడపిల్ల అంటే అబార్షన్. ఇప్పుడు కావాలన్నా కూడా ఆడపిల్లలు ఎవరికి దొరకరు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ ఇంత జీవితాన్ని చూసిన వాళ్ళం మనం. ఇప్పుడు ఇది కష్టమైనా సరే గొడవ పడైనా గానీ వెస్టేజ్ లో ఒక ఐడి తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు 4 మంత్స్ చేసుకుంటారా, 5 మంత్స్ చేసుకుంటారా, మీరు ఒక టీం తయారు చేసుకోండి. 1 ఇయర్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీరు కూర్చొని ఇంట్లో కూర్చోన్నా కూడా మీ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. చాలా మంది కూడా మేము జాయిన్ అవునాం, మేము జాయిన్ అయినాం, మా కింద మేము జాయిన్ చేయించుకోవాలనా అని వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు ఎందుకు జాయిన్ చేయించాలి? మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ప్రోడక్ట్ గురించి చెప్పండి, దీంట్లో జెన్యున్ గురించి చెప్పండి. చెప్తే కదా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు కూడా జాయిన్. చాలా వరకు డిగ్రీలు చేసి ఎంబీఏలు చేసి జెంట్స్ చాలా మంది నిరుద్యోగులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాయ్స్ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఒక 10 మందిని చేర్చుకొని మీరు ఒక మాట చెప్పండి. ఏం చెప్తారు? మీరు జాబ్ లేదు, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు వాళ్ళకి జాబ్ కావాలన్నా కూడా ఇప్పుడుండే జనరేషన్ లో ఇప్పుడుండే సిచ్యువేషన్ లో ఖచ్చితంగా జాబ్ కావాలంటే ఎంతో కొంత మనం వాళ్ళకి ఇవ్వాల. అమౌంట్ ఇస్తేనే వాళ్ళకి లంచం ఇందే మనకు ఇక్కడ జాబులు రావు. గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ అయినా సరే. లంచం ఇచ్చే బదులు వెస్టేజ్ లో ఇన్వెస్ట్ చేసుకోమనండి. వెస్టేజ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. 1 ఇయర్ కష్టపడండి, తిరగండి. ఇంటికాడ ఖాళీగా తల్లి తండ్రి తెచ్చి పెడతా ఉంటే తినేసి మన ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంది, ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి పోదాము, 500 అయినా టికెట్ పర్వాలేదంటారు. వాళ్ళేం మనల్నేం వచ్చి పోషించరు కదా. వాళ్ళు మనల్ని కని పెంచిన వాళ్ళే మనల్ని పోషిస్తారు.
మనం ఎన్ని పొరపాట్లు చేసినా, మనం సంపాదించినా సంపాదించకపోయినా కూడా మన పేరెంట్స్ అనే వాళ్ళు మనల్ని వదులుకోరు. ఎవరో హీరో హిట్ కొట్టినారని మనమేంది ఈడ కేకులు కట్ చేసి బర్త్డేలు చేసుకోవడం వాళ్ళకి. ఆ మనీని ఎత్తి వెస్టేజ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఫ్యూచర్ ఉంటది కదా. నలుగురికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. చాలా వరకు నేను చాలా మందిని చూసినాను, బాయ్స్ ఖాళీగా తిరిగి ఈ హీరోల కోసము, హీరోయిన్ల కోసము ఆ ఆ సినిమా థియేటర్ల ముందు ఎగురుతా ఉంటారు. చాలా మంది, చాలా వరకు చూసిన. ఏమొస్తది? మనకేం రాదు. ఆడ తోసుకొని తొక్కిసలాట్లు. ఆ ఆ పొద్దు రిలీజ్ అయిన రోజుకి మాత్రం ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఒక హీరో కోసం, ఒక హీరోయిన్ కోసం ఒక మనిషి ప్రాణం పోవాల్సింది, అంతేగాని మనకేం ఒరిగేదేం లేదు. ఆ హీరో ఏమన్నా వచ్చి మనకేమన్నా ఆ కూర్చోబెట్టి ఏమన్నా మనకి తలా 1,00,000 రూపాయలు చేతిలో పెడతాడా? పెట్టడు కదా. వాళ్ళు లాభాల కోసం వాళ్ళు సినిమాలు చేస్తారు. చూడండి, చూడొద్దని ఎవరు చెప్పినారు? మొబైల్స్ వచ్చేస్తున్నాయి. వన్ వీక్ ఓపిక పడితే మొబైల్స్కి వస్తాయి. ఖాళీ టైంలో 1 అవర్ 2 అవర్ పెట్టుకుంటే చూడలేరా మూవీ? ఏం థియేటర్కే వెళ్ళి చూడాల్సింది మూవీ? మనం థియేటర్కి వెళ్ళి చూస్తే హీరోకి ఇన్కమ్. అదే మనం ఆ అమౌంటే మనం వెస్టేజ్ లో పెట్టుకుంటే మనకి ఇన్కమ్ కదా. అది ఆలోచించడం లేదు. చాలా వరకు కూడా జెంట్స్ అయినా కానీ, లేడీస్ అయినా కానీ చదువుకొని, అబ్బా మేము చదువుకున్నాము, మాకు జాబ్ లేదు, ఈ రాజకీయ నాయకుడు మనకేం చేయలేదు, ఆ రాజకీయ నాయకుడు మనకేం చేయలేదు, ఈ సీఎం మనకేం చేయలేదు, ఆ సీఎం మనకేం చేయలేదు. వాళ్ళు ఎవరండి మనకు చేయడానికి? మన చేతిలో పని ఉంది. మన చేతిలో మొబైల్ ఉంది, మన చేతిలో పని ఉంది, మనమే చేసుకుందాము. ఒకరేదో ఇస్తారని ఎదురు చూడడం కన్నా మనమే పోయి వెతికి తెచ్చుకునేది మేలు కదా. ప్రతి ఒక్కరూ, నేను ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించుకున్న, సార్ ప్రసాద్ సార్ వాళ్ళు కానీ, ఆర్కే సార్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు రావాలి రొంచలకి. గట్టిగా మీటింగ్ పెట్టాలి. ఆ రోజు స్టేజ్ ఎక్కి నేను మాట్లాడాలా. నేను మాట్లాడిండే మాటలకి ప్రతి ఒక్కరు, నేను మాత్రం మా ఊర్లో ఎవరైతే ఖాళీగా తిరుగుతాండారో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తా. వాళ్ళందరి ముందర మాట్లాడతా. వాళ్ళలో మార్పు వచ్చేలాగా మాట్లాడతా నేను ఖచ్చితంగా. ఖాళీగా తిరిగితే ఏం రాదు ఈ కాలం. ఇంట్లో 10 మంది ఉండి ఒకరు సంపాదిస్తా అంటే ఎట్లా గడుస్తుంది ఇల్లు? అప్పులు చేసుకుంటాం, అప్పులు కట్టలేక మనం చచ్చిపోయేది కాక మనతో పాటు మన పిల్లోళ్ళు ఎట్ట బతుకుతారు? వాళ్ళకి కూడా కొంచెం విషం ఇచ్చి చంపేద్దాము అనుకుంటారు. ఆ దానికన్నా అప్పు చేయకుండా దీంట్లో చేసుకోవచ్చు కదా, జెన్యున్ గా ఉంది కదా. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటది. మనమైనా సరే, బయట వాళ్ళైనా సరే, అదర్ కంపెనీ ఏదైనా సరే, మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటది. మనం చెప్తే వాళ్ళు చూకి ఎక్కించుకోరు. ఒకసారి చెప్పినారో ఎక్కించుకోరు, రెండోసారి చెప్పినారో ఎక్కించుకోరు, మూడోసారి చెప్పండి, వాళ్ళు వినే వరకు చెప్పండి. ఏదో ఒక టైంలో ఏదో ఒక్కసారి అయినా వింటారు కదా. ఒకటికి 10 సార్లు చెప్తే 10వ సారి అయినా వింటారు కదా. దీంట్లో ఉందేమో, జెన్యున్ గా ఉందేమో, మనం కూడా చేసుకుందాము అని వాళ్ళకు కూడా అనిపిస్తది కదా. ఎవరైనా ఎప్పుడూ కూడా ఓపికతో ఉంటే ఎప్పుడు విజయం సాధిస్తారు. నేను ఒకప్పుడు ఓపిక లేక నా లైఫ్ స్పాయిల్ చేసుకున్నా. అందుకే ఇప్పుడు అలాంటివన్నీ వద్దనుకున్నా. ఓపిక పట్టుకున్నా, ఓపికతో చేసుకుంటా. నేను టీముని రెడీ చేస్తాను, చేసుకుంటాను, ఇంకా చేస్తాను, నలుగురికి చెప్తాను. నా పైన ఉన్న అప్లైనర్స్ కూడా, వాళ్ళను కూడా గెలిపించే స్థాయికి నేను వెళ్తాను ఖచ్చితంగా. నా మీద ఇప్పటికే ఈ రొంపిచర్లలో నా అప్లైనర్ గాని, మా సార్ వాళ్ళు గాని ఎవరైనా కూడా నా పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మాత్రం నేను పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాను. ఒకప్పుడు సాధారణ వరలక్ష్మి ఎవరంటే, ఆ ఎక్కడైనా కానీ, రాజంపేట అయినా కానీ, ఏడైనా కానీ మా మామ పేరు చెప్తారు, పలానా వాళ్ళ కోడలు, పలానా వాళ్ళ భార్య. కానీ ఇప్పుడు నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో ఐఎమ్ వెస్టేజియన్. నేను చెప్పుకుంటున్నా ఇప్పుడు గర్వంగా, చాలా అంటే చాలా. ఏం చేస్తాను అంటే, నేను పలానా కంపెనీలో నేను చేస్తాను చేస్తానంటే వర్కర్ని కాదు, నేనే ఓనర్ని. వెస్టేజ్ లో ఎవరికి వాళ్ళే ఓనర్లు. ఇది మన సొంత వ్యాపారం. ఎలా చేస్తామో ఇది మన సొంతం అంతే. వెస్టేజ్ అంటే ప్రతి ఒక్కరికి సొంతమే. ఎవరు ఐడి చేసుకుంటారో వాళ్ళందరికీ సొంతం, ఎవరు చేసుకున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాటిపైన ఇప్పుడు రీసెంట్ గా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, చెప్తాను వినండి లీడర్స్. చాలా వరకు కూడా క్రికెట్ మ్యాచెస్ పైన బెట్టింగ్లు జరుగుతాయి. చాలా మంది చాలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.
ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాటిపైన పోగొట్టుకొని ప్రాణాలు కూడా తీసుకున్నారు. ఆ అమౌంట్ అనేది వెస్టేజ్ లో పెట్టుకుంటే ఈ రోజు వాళ్ళ లైఫ్ వేరేలాగా ఉండింటారు, బతికుని ఉంటారు, ప్రాణంతో నలుగురిలో గౌరవంగా బతుకుంటారు. వీళ్ళు పోయి క్రికెటర్స్ పైన పెట్టి ఇంట్లో వాళ్ళని బతకనీక వీళ్ళు బతక్క ఎందుకు ఈ కర్మాను? ప్రతి ఒక్కరు కూడా ఓపిగ్గా చేసుకోండి. ఎంత ఓపిగ్గా చేసుకుంటే అంత లైఫ్ అనేది ఫ్యూచర్ లో మనకు చాలా బాగుంటుంది. కానీ ఒక్క విషయం చెప్తాను లీడర్స్, నేను దీంట్లో నేను చేస్తా, ఎప్పటికీ చేస్తాను. ఎందుకు చేస్తాను తెలుసా? ఇంతకు ముందు కొద్దిగా లైట్ గా తీసుకున్నాను, కానీ రీసెంట్ గా నాకు చాలా పెద్ద బాధాకరణమైన విషయం జరిగింది మా సిస్టర్ విషయంలో. కాబట్టి మా అక్క నాకు అప్లైనర్ గా ఉన్నారు కాబట్టి మా అక్క కోసమైనా నేను చెయ్యాలనుకున్నా, 4 చోట్ల తిరగాలనుకున్నా, ప్రోడక్ట్స్ షేర్ చేస్తాను. మా అక్కని గెలిపించి తర్వాత నేను గెలవాలి అనే ఉద్దేశంతో నేను నిలబడి ఉండా. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మా అక్కకంటూ ఒక ఆ గెలుపు అనేది చూపియాలి అని మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. నేను ప్రతి చిన్నదానికి మా అక్కకి వాళ్ళ ఫ్యామిలీకి తోడుండాలి అని నేను నిర్ణయం తీసుకున్నా. ఖచ్చితంగా ఎవరైనా కూడా కానీ మనకు ఇప్పుడు చాలా వరకు కూడా సొంతం తోడబుట్టిన వాళ్ళైనా కానీ కక్షలు కుట్రలతో బతుకుతా ఉంటారు. ఎందుకు? ఏం చేసుకోవడానికి? ఇప్పుడు జూమ్ మీటింగ్ అయిపోతుంది లీడర్స్. జూమ్ మీటింగ్ అయిపోతానే ఇప్పుడు నిద్రపోతారు ఎవరు. ఇప్పుడు నిద్రపోతే పొద్దున్న లేస్తామని గ్యారంటీ లేదు మన లైఫ్స్ కి. అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ కక్షలు అంటాయి, కుట్రలు అంటాయి, ఎంత ఎందుకు? నా ఓన్ గా నేను చెప్తాను చూడండి, నా లైఫ్ లో జరిగింది. మా ఆయన వాళ్ళ బ్రదర్ కి ఉన్న ఆ ఆస్తి గొడవల్లో ఒకటే మాట చెప్పిన, మనం సంపాదించిందే మనకు మిగలదు, ఒకరిది మనకెట్ట మిగులుతుంది లీడర్స్? వద్దు అని చెప్పిన ఒక్కటే మాట. మొత్తం వాళ్ళే తీసుకొని మనకు ఒక్క అంగుళం కూడా వద్దని చెప్పేసిన నేను. అది మనం ఇప్పుడు నా న్యాయం ప్రకారం నేను అనుకునింది ఏమంటే వద్దనుకున్నా. ఎందుకు? నేనే ఓన్గా మనం కష్టపడాలా, మనం ఓన్గా మనం సంపాదించుకున్నామా పెట్టుకున్నామా చాలు. ఒకరు పెట్టింది మనకు మిగలదు ఎప్పుడు కూడా. దారింటి పోతాము, మనకు 10 రూపాయలు దొరుకుతుంది, దొరికింది అబ్బా 10 రూపాయలు దొరికిందని జోబిలో పెట్టుకునే అందరికి 500 పోయి ఉంటుంది మంది. అది తెలియదు చాలా మందికి. వద్దు. ఎందుకు? వెస్టేజ్ లో ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంది. చేసుకోండి, ఓపిగ్గా చేసుకోండి. దీంట్లో ఎవరు చేస్తారులే, మనం ఎవరిని జాయిన్ చేపిస్తాంలే, వాళ్ళు వినర్లే మన మాట అంటే జరగదు. చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎంత ఓపిక! ఇప్పుడు 10 నెలలు కడుపులో బిడ్డని మోసి నొప్పులు పడి, కొంతమంది అయితే ఆపరేషన్ చేపించుకొని ఆ కడుపు కోపించుకొని మరి బిడ్డల్ని అంటారు కదా. అంత ఓపిక ఉన్నప్పుడు దీంట్లో నిలబడి ఓపికగా చేసుకోలేమా మనము? ఎందుకు చేసుకోలేం చెప్పండి? ఓపిక ఆడదానికి సహనము ఓపిక అనేది ఉంటే ప్రతి ఒక్క దాంట్లో గెలుపు అనేది ఉంటుంది. ప్రతి ప్రతిసారి నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అందరికీ? ఎందుకు హోప్ ఇస్తున్నాను? దీంట్లో అంత జెన్యూన్ ఉంది. ఫ్యూచర్ లో మీరు లైఫ్ చూడాలా, మీకు నలుగురిలో ఆడవాళ్ళకి, వంటింటికి అంకితమైన ఆడవాళ్ళకి అందరికీ గుర్తింపు అనేది రావాలి అనేసే నేను మీ అందరికీ హోప్ చెప్తా ఉండేది, ఇంత గట్టిగా నమ్మకంగా మీకు చెప్తా ఉండేది. ఖచ్చితంగా చేసుకోండి. దీంట్లో నష్టపోయేది ఏముండదు చెప్పండి? నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వెస్టేజ్ ఉంది, మీరు ఐడి తీసుకున్నారు, ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు. ప్రోడక్ట్ తీసుకుని మీకేమొచ్చింది? మీరు ఇంట్లోకే ప్రోడక్ట్ తీసుకున్నారు లీడర్స్, మీ ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు. ఇప్పుడు బయట సూపర్ మార్కెట్ లో తెస్తారు ప్రోడక్ట్, తెచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేసి వస్తారు. సూపర్ మార్కెట్ వాళ్ళు పిలిచి మళ్ళీ నీకేమన్నా 500 అయింది, 250 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తాం మీకు తీసుకోని అని చెప్తారా? కానీ వెస్టేజ్ లో అన్ని ఫ్రీనే కదా. ప్రతి ఒక్కటి ఫ్రీ ఓచర్ వస్తుంది మనకి, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, అన్ని ఫ్రీనే కదా. ఇంతకంటే ఈజీ ఈజీ ఏది ఉంటుంది చెప్పండి? మనం పెట్టిన డబ్బుల్లో మళ్ళా మనకి రిటర్న్ వస్తుందంటే మనకి దీనికి మించిన హ్యాపీనెస్ ఏముంటది చెప్పండి? 4 మంత్స్ పెడతావు, 5th మంత్ లో మీకు వస్తుంది, మీకు ఓచర్ వస్తుంది.
మీరంతా కలిసి ఒక టీం రెడీ చేసుకోండి. మీకు ఎందుకు రా చెప్తాను, నేను చెప్తున్నా, మీకు ఎందుకు రాదు? ప్రతి ఒక్కరికి వస్తుంది. టీం రెడీ చేసుకోండి, అర్థమయ్యేలాగా చెప్పండి. ఖచ్చితంగా రొంపిచర్ల మీటింగ్ పెట్టినప్పుడు ఎవరైతే రొంపిచర్ల ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ వింటున్నారో ప్రతి ఒక్కరూ లీడర్స్ రావాలి. రాకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఇంటికి వచ్చి మరీ తీసుకొని వస్తాను. ప్రతి ఒక్కరూ రావాలి, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. మనం ఈ దీంట్లో ఎంత నమ్మకం ఉందో నలుగురికి తెలియాలి. దీంట్లో ఎంత నిజం ఉండాదని అందరికీ చెప్పేట్టుగా మనం చేయాలి. మా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చాలా వరకు చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకు వస్తుంది? ఆయిల్ మార్చండి, ఎందుకు వస్తుంది చూస్తాను. నేను లైవ్ గా నేను చూసినాను. నా నేను వాడుతున్నాను. నా బాడీలో చేంజెస్ గురించే నేను చెప్తున్నాను. నాకు గ్యాస్ ట్రబుల్ ఉన్నింది లైట్ గా. 1 డే తినకపోతే నెక్స్ట్ డే నుంచి హార్ట్ లో పెయిన్ లాగా, దొక్కల్లో నొప్పి అట్ట వస్తా ఉన్నింది. ఇప్పుడు లేదు, నాకు గ్యాస్ ట్రబుల్ లేదు. ఆయిల్ అదే వాడుతున్నా, బయట ఆయిల్ తేలేదు. పిండి వంటలు కూడా ఆ ఆయిల్ తోనే చేస్తాను. నేను కాస్ట్ ఎక్కువైనా కూడా నేను అదే వాడతాను, వేరే ఆయిల్ అయితే వాడను. దాంట్లో అంత జెన్యున్ ఉంది, హెల్తీగా ఉండాలి ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఆ ఆల్రెడీ మేము యూస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇంట్లో ఆయిల్ చేంజ్ చేయండి, మీ లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్. నేను చెప్పేవన్నీ నిజాలు. 1 month లో 1030 రూపీస్ క్యాష్ బ్యాక్ ఓచర్ అనేది నాకు వచ్చింది 1 month లో. నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రావచ్చు, ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ ఇంకా రావచ్చు. మనం ఎంత చేసుకుంటే అంత వస్తా ఉన్నప్పుడు ఇంకెందుకు భయం దీంట్లో చేసుకోవడానికి? దీంట్లో చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ప్రోడక్ట్ తెచ్చుకోండి, కంపెనీ నుంచి బెనిఫిట్స్ పొందండి. బయట ఆ బెట్టింగులు కడతారు, సినిమా రిలీజ్ అయితే పోతారు, ఆ ఏదన్నా ఎన్ని ఈవినింగ్ అయితే స్నాక్స్ కావాలా, ఏదన్నా తిందాం అనిపిస్తుంది. అదేదో ఇంట్లోనే చేసుకొని తింటే ఏం కాదు కదా. మనం తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే ఆల్రెడీ హోమ్ నీడ్ ఉండాది, హెల్త్ కు ఉంది, బ్యూటీకి ఉంది, అగ్రికల్చర్ కూడా ఉంది. అగ్రికల్చర్ ఎవరు నమ్మలేదు కానీ నేనే వాడతాను. మా నాన్న వాళ్ళకి మామిడి తోట ఉంది, నేనే ఫస్ట్ వాడతాను. సార్ని అడిగి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి తీసుకుంటాను. నేనే వాడి నేనే ప్రూఫ్స్ అనేసి చూపిస్తా ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ జూమ్ మీటింగ్ ఇస్తానే ఉంటా కదా ఏదో ఒకసారి. నెక్స్ట్ సమ్మర్ కి జూమ్ మీటింగ్ ఇచ్చేటప్పటికి నేను ఫొటోస్ అనేటివి దీంట్లో షేర్ చేస్తా ప్రతి ఒక్కరికి. ఇంకోటి కూడా చెప్పాను మా సార్కి, ప్రసాద్ సార్కి, నేను ఇంట్లోని హోమ్ గార్డెన్ లాగా పెట్టుకుంటాను సార్, దీంట్లో ప్రోడక్ట్స్ నాకు చెప్పండి, నేను తెచ్చుకొని వాడతాను. అది కూడా నాకు ఉపయోగపడుతుంది. అది కూడా లైవ్ రిజల్ట్ అనేది చూస్తే అగ్రికల్చరల్ లో ఎవరికైనా కూడా నమ్ముతారు అని చెప్పాను నేను మా సార్కి కూడా. ఖచ్చితంగా చేస్తా. హోమ్ గార్డెన్ అని చేస్తున్నప్పుడు దాంట్లో మార్పులు కనపడుస్తా ఉంటాయి, లైవ్ గా చూస్తారు. గ్రోత్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా లైవ్ గా. అప్పుడు ప్రతి ఒక్కరికి నమ్ముతారు. ఇంటి దగ్గర పూల మొక్కలు నాటుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఫెస్టివల్ వస్తే ఒక మూర పూలు కొనాలంటే 100 రూపాయలు పెట్టి కొనాలి. అదేదో ఇంటి దగ్గర ఒక మొక్క నాటుకొని మనం ఈ ప్రోడక్ట్ వాడి పూలు మనకే కాస్తాయి కదా. నేను ఇదే చెప్తా, ఎవరికైనా ఇదే చెప్తా. ఇంటి దగ్గర పూల మొక్కలు ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తా, దీంట్లో వాడండి ప్రోడక్ట్, దీనికన్నా మంచిగా కాస్తాయి మీకు చెట్లల్లో. బయట కొనే పని ఉండదు కదా వాళ్ళకి. బయట పెట్టే డబ్బులు దీంట్లో పెడితే మీకే ఇంటి దగ్గర కాస్తాయి కదా కుప్పలు కుప్పలు ఏదైనా కూడా. నేను ఇదే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ ని, నేను మాత్రం దేవుడు ఎవరు ఈ వెస్టేజ్ లోకి వచ్చిన ప్రతి ఉమెన్ కి చెప్తాను, దేవుడు మరొక వరం అండి ఇచ్చిండేది. వద్దని పోయిన వాళ్ళకి శని దేవుడు నెత్తిన కూర్చోంటాడు కాబట్టి వాళ్ళు వద్దని పోయి ఉంటారు ఖచ్చితంగా. కానీ వెస్టేజ్ లోకి మాత్రం అనుకోకుండా వచ్చిన, కానీ అనుకోకుండా అయితే పోను, ఖచ్చితంగా కంటిన్యూ అవుతాను. మరి మళ్ళీ ఇంకా చాలా 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 విషయాలు కూడా చెప్తాను. చాలా మంది బాయ్స్ అనేవాళ్ళు బెట్టింగ్లలో లాస్ అవుతున్నారు, మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు రిలేటివ్స్. నేను ఈ అనుభవం పొందినాను కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. పెళ్లి కాని వాళ్ళు, జెంట్స్, ఈ కాలం జెంట్స్ మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా మన ఇన్కమ్ చూస్తారు, మన అందాలను చూడరు. మనం ఏం తెచ్చి పెడతాము, వాళ్ళని సాకుతామా అది చూడరు. మనకి ఇన్కమ్ వస్తుందా, ఎంత ఇన్కమ్ వస్తుందా అది మాత్రమే చూస్తారు ఈ కాలం.
ఎట్టున్నా చేసుకుంటారు, ఇన్కమ్ బాగుండాలి. కాబట్టి జెంట్స్, మీకు తెలిసిన వాళ్ళు నిరుద్యోగులు అనే వాళ్ళు, చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు రెఫర్ చేయండి, ఖచ్చితంగా రెఫర్ చేయండి. వాళ్ళు ఒక్కసారి కాకపోయినా ఒకటికి 10 సార్లు చెప్పండి, 10వ సారి అయినా వాళ్ళు ఖచ్చితంగా వింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చేసుకోండి. చేసుకుంటే లైఫ్ బాగుంటది. ఫ్యూచర్ లో మీ లైఫ్ బాగుంటది. నేను ఆల్రెడీ చెప్పాను, మనం వింజమూర్ టీం అంతా కలిసి మనం అవుటింగ్ వెళ్ళాలి అని. ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్పినాను ఆల్రెడీ, ఇంతకు ముందు విన్నారో లేదో తెలియదు. జూ మీటింగ్ నిద్రపోతా అంటే నిద్రపోయే వాళ్ళని నీళ్లు పోసి మరీ లేపుకొని వస్తా అని చెప్పిన. రొంపిచెల్లోళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు మీటింగ్ ఉన్నా గానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ, నేను ఖచ్చితంగా నిద్రపోతా అన్నా కూడా లేపి తొడుకొని వచ్చేస్తాను. మన టీం అనేది మనమే నడిపించుకోవాలి. అన్ని టీముల సంగతి నాకు తెలియదు. వింజమూర్ టీం అనేది ఎక్కడ కాదు, ఎక్కడ చూసినా వింజమూర్ టీం వినపడాలి. వినపడేలాగా మనం చేయాలి. మనం చేయాలి, ఇంకొంతమందికి తెలిసేలాగా చేయాలి. వాళ్ళకి ఫ్యూచర్ బాగుండేలాగా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకొని ఒక్కసారి అడుగు వేసినారా, వెనకడుగు మాత్రం వేయద్దండి లీడర్స్. ఖచ్చితంగా దీంట్లో మీ లైఫ్ ఫ్యూచర్ లో చాలా మంచి లైఫ్ చూస్తారు. ఎవ్వరు వెనకడుగు వేయద్దండి. ఆ ఇంకా ఇంతటితో కంప్లీట్ చేస్తాను. నాకు కూడా కొద్దిగా ఇయర్ పెయిన్ గా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకోసారి మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్ తో మంచి, ఇంకా మీకు ఇంకా కొంచెం ధైర్యం వచ్చేలాగా మాట్లాడతాను. మీకు నమ్మకం కలిగేలాగా, ప్రతి ఒక్కరికి ధైర్యం వచ్చేలాగా మాట్లాడతాను నేను. కాబట్టి ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్ 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 మేడం. అసలు సార్ థ్యాంక్ యూ సార్. అసలు నాకైతే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అంతగా చెప్పారు. అంతా మీలో ఉన్న కసి ఈరోజు చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను చెప్పకుండానే 5 మంది హ్యాండ్ రైట్ చేశారు. అందులో ప్రసాద్ సార్ కూడా హ్యాండ్ రైట్ చేశాడు ముందుగానే. ఫస్ట్ ఆయనే ఎత్తాడు. మీ మాటలకి అసలు ఆనందం పట్టలేము ఇంకా ప్రసాద్ సార్ని. కాబట్టి ఓకే సార్. అసలు వండర్ఫుల్. ఖచ్చితంగా ఈరోజు మొత్తం మాట్లాడతారని నేను అనుకుంటున్నా, ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఓకే. మన గ్రేట్ లీడర్ ఇంజము డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, గోల్డ్, ఇంకా ఏదేదో మనం ఏది అనుకుంటే అది మన గాడ్ అనుకోవాలి. అవును సార్. కంపల్సరీ ఫస్ట్ సార్నే మాట్లాడదాం. సార్ వెల్కమ్ సార్. ఫీడ్బ్యాక్ సార్ ప్రసాద్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ అభిమానం కొద్ది, మీ అభిమానం మాటల్లో తెలియ, అసలు మాట కూడా రావట్లేదు మీకు కూడా. లేదు, మేడం గారు అయితే అట్లా ఆ, చెప్తుంటే. ఎట్లా వెళ్ళిపోయారంటే చాలా చాలా అద్భుతంగా. ఆ ఏదైతే చెయ్యాలనుకునే ఒక తపన ఉంది, ఒక గోల్ ఉంది. అందరిని మార్చుకోవాలి, తన ఒక్కటే కాదు. కాదు, చెప్పడం అందరం నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ప్రతిసారి ఆ అందరు నిద్రపోయే వాళ్ళు సైతం కూడా నీళ్లు పోసేసరి తీసుకుని వస్తానంటుంది మేడం. ఆ మాట చాలా చాలా బాగా ఖచ్చితంగా సార్. కనెక్ట్ అయ్యాను. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఓకే మేడం, మీరు అనుకున్నట్లు ఖచ్చితంగా. ఎందుకంటే చూడు, ఎందుకంటే వీళ్ళందరూ నా వాళ్ళు, నేను అవును అందరిని నేను సార్. మార్చుకోవాలి అని అనే ఒక తపన మీలో మీ మాటల్లో తెలుస్తుంది. ఇంట్లో తర్వాత ఇక్కడే కాదు. ఇప్పుడు ఒక ఉమెన్ మేడం కి మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ అయిన అత్తగారి ఇంట్లో వాల్యూ లేనప్పుడు, మాట్లాడే అవకాశమే ఇవ్వనప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అని నమ్మినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి సార్. సూపర్ మేడం, ఓకే సూపర్ మేడం, థ్యాంక్ సూపర్. యూ, థ్యాంక్ యూ. సో ఇబ్బంది లేదు మేడం, మీకు మేము అన్ని విధాలుగా ఇంజిము టీము ఎంత దూరమైనా, బాలసా సార్ చెప్పిన ఒకటే నినాదం. ఆ నినాదం పట్టుకొని మేము ఎంత దూరమైనా పోతున్నాం. ఒక్క వ్యక్తి నిలబడి నాకు నేర్పించండి, నేను వస్తాను, తెలుసుకుంటాను అనే వాళ్ళకి ఎంత దూరంలో ఉన్నా సరే, అది అవును 1000 సార్. కాదు 1,00,000 కిలోమీటర్ దూరం అవతల ఉన్నా సరే, మేము అవును వచ్చి వాళ్ళని డెవలప్ చేసి నిలబెట్టేదాకా, వాళ్ళకి ఇంకా నేర్పించేదాకా ఉండి సక్సెస్ చేసేదాకా కూడా మేము మీ వెంట ఉండి సక్సెస్ చేపిస్తాం. అదే మాట ఖచ్చితంగా. చాలా చక్కగా చెప్పారు. ఈ రోజు వింజమూరు టీం ఎక్కడైనా ఉన్నా కూడా మేము అందరికి మేము సపోర్ట్ చేస్తానంటాను. అది ఇంకా వండర్ఫుల్ మాట అది. ఎందుకంటే ఈ రోజు నా వరకే చూసుకుంటాను, నేనే గెలుస్తాను,
నాకే డబ్బులు వస్తాయి, నా టీం వర్క్ వస్తే చాలు అనే వాళ్ళు ఆడే ఉంటున్నారు, గెలి తీసుకొని అంత దూరం ఉంటున్నారు. కానీ మీరు చెప్పే అవును సార్. మాటల్లో మా ఊరి కాదు, పక్క ఊర్లు, పక్క జిల్లాల, రాష్ట్రాలు కూడా వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సూపర్ సార్. మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. మీరు ఖచ్చితంగా తొందరగా పెట్టుకున్న గోల్ ఎక్కువ సమయం తీసుకోకుండా తొందరలోనే మీరు మంచి చెక్కుతో ప్లస్ ఏదైతే మీరు అక్కగారికి ఏదైతే మీరు ఇస్తున్నట్టు భరోసా నాకు ఇంకా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నా గెలుపు మా ఆ, అక్కకే సార్. అలాంటి ఆ ఆ లోటు అనేది ఎవరు పూడ్చలేనటువంటి లోటు. కానీ మీరు ఒక ధైర్యంగా ఉండి ముందుకు వచ్చి మీరు ఒక ధైర్యం ఇస్తారు, ధైర్యం ఇచ్చిండ్రు. అదే ధైర్యం వింజమూరు టీం నుంచి కూడా మేమందరం కూడా ఇస్తున్నాం ధైర్యం. ధైర్యం మేడం అనేది గారికి అన్ని నోటి విధాలుగా మాటతో చెప్పేది కాదు సార్, చేతులతో చేసి చూపియాలి కదా. నా గెలుపు మా అక్కకే ఎస్ సార్. మేడం, నేను చెప్తున్నా సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం చేద్దాం మేడం. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ మేడం, ఓకే మీరు సార్. చెప్పినటువంటి ఇంతవరకు మీ ఓపికతో ఉండి చెప్పడం, మేమందరం వినడం చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ నేను మేడం. జూన్ చెప్తే థ్యాంక్ యూ ఆర్కే అసలు సార్. టైం తెలియడం లేదు సార్ అసలు. థ్యాంక్ యూ మేడం. మంచి వాల్యుబుల్ మాట చెప్తున్నారు మేడం. ఇక్కడ ఎవరికి బోర్ కొట్టించట్లేదు. మీరు చెప్పే ప్రతి మాటలు కూడా జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని తెలుసు. ఎక్కడికి వచ్చినా కూడా వెస్టేజ్ లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటున్నారు, వేస్ట్ పోయే డబ్బుని. సూపర్ మేడం. అవును సార్. చాలా సూపర్ సూపర్ వరకు సార్. బాయ్స్ క్రికెట్లు వాటిలో వీటిలో బెట్టింగ్ పెట్టి ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు. అదేదో వెస్టేజ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకా గోల్డెన్ గా ఉంటది కదా సార్. ఓకే మేడం, ఎందుకంటే అప్పుడు దాకా తెలియదు, ఇప్పుడు మీరు ఉమ్. ఇచ్చారు కాబట్టి మీ ద్వారాగా ఇంకొన్ని కుటుంబాల్లో ఇలాంటి జరగకుండా ఉమ్. చూసుకోగలిగినామంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోతని మనం కూడా ఆల్రెడీ తీర్చినట్టు ఉంటది. అందులో వాళ్ళు కూడా ఏదో కొన్ని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఈ అంతే. వెస్టేజ్ ద్వారా మీ యొక్క మంచి మాటల వల్ల, మీ యొక్క చల్లని దీవెన వల్ల ప్రతి ఒక్క కుటుంబాలు బాగుంటే చాలు, అంతకన్నా ఇంకేం అవసరం లేదు. థ్యాంక్ యూ మేడం మీ యొక్క మాటలు. థ్యాంక్ యూ సార్, ఆర్కే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ప్రతి మేడం, ఒక్కరిని కూడా నా తీసుకోండి సార్. ఓకే, నాకు కూడా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, ఆ, ఇప్పుడు బెట్టింగ్లు కట్టి వాటికి ఇటుకి పోతున్నారు కొంతమంది. ఏంటంటే లక్షకి, 2 లక్షలకి, 3 లక్షలకి, తర్వాత ఏదో బాధ వచ్చిందని, ఏదో సాధించలేదని చెప్పి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు మేడం. అవును అది సార్. ఈరోజు మా గ్రేట్ లీడర్ లక్ష్మయ్య సారు ఈరోజు మీటింగ్ ఇంజమూరులో చెప్పినప్పుడు నాకు కూడా కనెక్ట్ అయ్యింది పాయింట్. చాలా మంది ఏంటంటే ఎందుకు చనిపోతున్నారంటే వాళ్ళకి తెలియపరచలేక, సపోర్ట్ ఇయ్యలేక. అవును సార్. మీరు ఇప్పుడు చెప్పిన మాట నాకు బాగా కనెక్ట్ అయిందంటే సపోర్టింగ్ ఇవ్వాలి, చెయ్యాలి. అవును సార్. ఒక సంకల్పంతో మీరు ముందుకు వచ్చారు మేడం. మీకోసం మేము నేను నేర్చుకున్నది, మేము ఎంతవరకు అంతవరకు మీకు మొత్తం మేము నేర్పిస్తాం మేడం. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ. మీ మాట మేము నిలబెట్టుకుంటాం, మా మాట కూడా మీరు నిలబెట్టుకుంటారని. ఇలాగే ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఎలా ఉందో మూడు తరాల జనరేషన్ కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది సార్. నాది నా ఫీడ్బ్యాక్ మేడం. నెక్స్ట్ ఓకే. మనం థ్యాంక్ యూ ఆ, సార్. ఎం శైలజ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారితో గుడ్ మార్నింగ్ మాట్లాడుతున్నాను. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు బాగా చెప్పారు మేడం. జూమ్ సెక్షన్ ఏంటంటే చాలా మంది బెట్టింగ్లు పెట్టేది, వాళ్ళు ఆస్తులు అట్లా అమ్ముకుండేది, ఏంటంటే ఉమ్. వాటిల్లో ఏం తెలియకపోయి ఏదైనా సూసైడ్ చేసుకోవడము అలా అవును. చేస్తుంటారు మేడం చాలా మంది. ఖచ్చితంగా మేడం. పేరెంట్స్ గురించి ఆలోచించకుండా వాళ్ళు అవును మేడం. సూసైడ్ చేసుకునేసి ఇంకా ఏమీ ఉమ్. లేదనుకుంటే ప్రతి చిన్నదానికి చనిపోయేట్టుగా ఉంటే ఇంక ఎవరు ఉండరు కదా. ఇప్పుడు ఏంటంటే అలానే ఉంది మేడం. జనరేషన్ కూడా చాలా మంది అలానే అలాంటి ఉంది. వాళ్ళు మారాలి కదా మేడం. అందుకే మీ ఎవరైనా కానీ ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల చాలా వరకు అలాంటి వాళ్ళు ఉంటారు. మనం చెప్పాలి. లేదంటే సార్ని అడిగి మేము మాట్లాడిండేది రికార్డు పెట్టుకొని తీసుకొని అలాంటి వాళ్ళు వినని వాళ్ళకి కూడా మీరు వినిపించండి, వాళ్ళు మారేట్టుగా ఉంటే. అవును మేడం, నేను కూడా చేస్తాం. నేను కూడా ఆగిపోను మేడం, ఇలానే కంటిన్యూగా చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట సుబ్బ మేడం. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వల్లస్ మేడం గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి ఒక్క పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. ఫస్ట్ లో మేము కూడా 1.5 అంటే 16 నెలలు అన్నమాట మేమే తీసుకుంటూ ఉంటున్నాము. చిన్నగా రన్ చేసుకుంటే బాగుంటది, మనకు కూడా టీం బిల్డ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తూ ఆరోగ్యం ఇవ్వచ్చు అని మేమిద్దరం, మా సారు నేను వచ్చేసి అనుకున్నాము. అట్లా టైంలోనే మీరు వచ్చేసి మాకు చాలా అవకాశం ఇచ్చినారు. ఇది చిన్నగా రన్ అవుతుంది మేడం, అంతా నీ దయ మేడం. కాబట్టి సార్ వచ్చేసి ప్రసాద్ సార్ కూడా పట్టుకొని మా మేడం కూడా ముందుకు కూడా తీసుకురావాలని చెప్పినారు. మేడం ఒక ఐడి చేయడం వల్ల కూడా మేడం కొన్ని ప్రొడక్ట్లు వాడుకోవడం వల్ల వాళ్ళ అంటే వాళ్ళ ఈదుల్లో వచ్చేసి చాలా మంది అన్నారు, మేడం వెంకటసుమ వాళ్ళ మేడం వాళ్ళ కాడ ఏమో నువ్వు జాయిన్ అయినవు, వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో, నీకేం లాభము నష్టం కదా అని వ్యక్తులు ఉన్నా కూడా మేడం వచ్చేసి నేను ప్రొడక్ట్ వాడుకుంటానా, సౌజన్య మేడం మీటింగ్ విని నేను వచ్చేసి కనెక్ట్ అయినా కాబట్టి నేను చెప్తానా మేడం, వాళ్ళతో పాటే నేను కూడా జర్నీ చేస్తా అని వాళ్ళ ఈదులో కూడా చాలా మంది చెప్పింది. థ్యాంక్ యూ మేడం ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట సుబ్బ మేడం.